నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న చంద్రబాబు. పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి. ఎల్నినో వేళ పట్టిసీమ కృష్ణా డెల్టాను ఆదుకుంటోందన్న ముఖ్యమంత్రి. ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేస్తామని వెల్లడి. కడప జిల్లాలో దాల్మియా సిమెంట్స్ 2వ యూనిట్కు లోకేష్ శంకుస్థాపన. ఉద్యోగ అవకాశాలను యువత అందుకోవాలని పిలుపు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే లక్ష్యమన్న రేవంత్. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు భూమి పూజ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలో శుభవార్త చెబుతామన్న సీఎం. అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్ ప్రారంభించిన రేవంత్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పెంచిన ఈసీ. ఆగస్టు 3 వరకు పత్రాలు స్వీకరణ. అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2వ విడతకు 1,25,000 కోట్లు. 62,500 కోట్లతో సెల్ ఫోన్ల ఉత్పత్తి ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం. పశ్చిమాసియాలో ఆగని బాంబుల మోత. ఒప్పందానికి రాకుంటే ఇరాన్ను అంతం చేస్తామన్న ట్రంప్. గట్టిగా తిప్పికొట్టిన టెహ్రాన్. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరిస్తామని చెప్పారు. పట్టిసీమ విషయంలో వైసీపీ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్లినందునే ఇప్పుడు కృష్ణా డెల్టాకు నీరుస్తున్నామని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ పట్టిసీమ కృష్ణా డెల్టాను ఆదుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. పట్టిసీమ ద్వారా ఎత్తిపోసిన గోదావరి నీళ్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలిసిన వేళ సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. సారె సమర్పించి కృష్ణా గోదావరి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలన్న సీఎం మెరుగైన వసతులు కల్పించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేఎల్ రావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. సాగునీటి రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించే విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా పట్టిసీమను పూర్తి చేయడం వల్లే నేడు కష్టకాలంలో కృష్ణా డెల్టాను ఆదుకుంటోందని చెప్పారు. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమరా వద్దంటే వద్దు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. కృష్ణా డెల్టా బాగుపడింది. అమరావతి విషయంలోనూ విపక్షం అడ్డుపడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టారన్న ఆయన ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15 నాటికి ఈ రోడ్డు పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు.
విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానియకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్ కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న చంద్రబాబు వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ఫేజ్ 1 ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. యువత కష్టపడి పనిచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలోనే 4వ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమర్ల సమీపంలో చేపట్టనున్న 2వ ప్లాంట్ పనులకు లోకేష్ భూమి పూజ చేశారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఓ పునీత్ దాల్మియా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజే భరత్తో కలిసి దాల్మియా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు. కార్మికులను పలకరించి వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం పునీత్ దాల్మియాతో కలిసి ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన లోకేష్ పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నామని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా కానీ, సింగపూర్ కానీ, సౌత్ కొరియా కానీ, చివరికి రష్యా కూడా వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. దాని వెనకాల లక్ష్యం ఒకటే, మన నిరుద్యోగ యువకులు వేరే రాష్ట్రం వెళ్తాం కాదు, మన గడ్డపై వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని. కొత్త కంపెనీలు తీసుకొస్తాం ఒక పక్కన, కానీ కంపెనీలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు ఇప్పటికే పెట్టారో వాళ్ళ చేత ఎక్స్పాన్షన్ లో కూడా చేపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. యువకులకి పిలిపిస్తున్నాం, మనం కష్టపడపోతే మన జీవితంలో మార్పు రాదు. కష్టపడదాం, పని చేద్దాం, కంపెనీలో కూడా మనం ఎదుగుదాం. మీ పనితీరు చూసే మళ్ళీ 3వ విడత ఎక్స్పాన్షన్ చేస్తారు. అందుకే యువకులందరినీ కోరుతున్నా, కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. దాల్మియా సిమెంట్ 2వ ప్లాంటును 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ పునీత్ దాల్మియా ప్రకటించారు. కడప జిల్లాతో తమ సంస్థకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మరువలేమని పేర్కొన్నారు. భూమి పూజకు వచ్చిన లోకేష్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి కూడా రావాలని పునీత్ దాల్మియా విజ్ఞప్తి చేశారు. Today, Kadapa writes a new chapter. For Dalmia Bharat, Andhra Pradesh isn't just another stage where we do business. It is a part of our 80 years of legacy. We are investing almost 3,100 crores to build a new production line here in Kadapa, a 3.6 million tons per annum clinkerization and a 6 million ton per annum cement capacity. This will be our largest integrated plant anywhere in the country. Today we have broken ground, and I give you my word that we are committed to commissioning this plant by December 2027. Lokesh Garu, when this plant is ready, please come back and inaugurate it yourself. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్లతో అమెజాన్ నిర్మించనున్న డేటా సెంటర్కు భూమి పూజ చేసిన రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వచ్చే 12 ఏళ్లలో అమెజాన్ ఈ డేటా సెంటర్ కోసం 60,000 కోట్లు వెచ్చించనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ మారబోతోందని చెప్పారు. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీకి మరిన్ని పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పిన ఆయన అత్యంత అధునాతన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని వివరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేసిన సీఎం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. Pure, rare. These three combination is Telangana Rising 2047. This is what our vision. This is what our dream. Through our dream, we wanted to reach
by 2034 $1 trillion economy. By 2047 we wanted to reach $3 trillion economy, 10% of the GDP of this country. All I need is your support. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ముందుకొచ్చి వేలాది ఎకరాల భూమిని రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం, రేడియల్ రోడ్స్ అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతులు చేస్తున్న త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ రాబోయే రోజుల్లో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఒక స్టెప్పింగ్ స్టోన్ గా పనిచేయబోతుంది. తద్వారా ఎక్కడైతే అమెజాన్ ఉంటుందో దాని చుట్టూతా మిగతా చైన్ డెవలప్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్, సప్లయర్, చైన్ సప్లయర్స్ అందరు కూడా ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న రేవంత్ రెడ్డి 3000 ఆర్టీసీ బస్సులను ఈవీగా మారుస్తున్నామని, 2 లక్షల ఆటోలను కూడా ఈవీలుగా మార్చేలా కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. గొప్ప నగరంగా మారాలనే మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈ రోజు నివసిస్తున్నారు. మరి వాళ్ళందరికీ మౌలిక వసతులతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే, ప్రజలు అక్కడ నివసించాలి అంటే ఆ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి. నగరంలో ఉన్న పరిశ్రమలను తరలించాల్సిన అవసరం ఉన్నది. మూసీని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మెట్రో విస్తరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా జీరో ట్యాక్స్. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నివసించే నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రోజు ఢిల్లీలో ఉన్న కాలుష్యం చూసి, ముంబైలో ఉన్న వరదలను చూసి, బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ జామ్లను చూసి, ఈ మెట్రోపాలిటన్ నగరాలను చూసిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కూడా వాటిలాగా తయారు చేస్తే రేపు భవిష్యత్ తరాలకు మనకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. పరిశ్రమలు, టూరిజం, క్రీడా, నైపుణ్యం, వైద్య రంగాల్లో పాలసీలు తెచ్చామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టడం తమకు గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో అమరరాజా సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించిన సీఎం సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కాలుష్యం లేని దేశంగా తీర్చిదిద్దాలంటే ఈవీల వాహనాలను ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో కొత్త విధానాలను రూపొందించిందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు శుభవార్త వినిపించబోతున్నట్లు సీఎం వెల్లడించారు. కుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, పాలమూరు, రంగారెడ్డి, అదే విధంగా ఈరోజు ఆర్డిఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో కూడా చర్చలు చేస్తున్నాం. తొందరలోనే ఈ జిల్లా రైతాంగానికి శుభవార్త వినిపించబోతున్నాం. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతులు సాధించే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. డిండి ప్రాజెక్టుకు సంబంధించిన 30 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు అనాథలుగా మిగిలిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్ భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరలేదని, ఎక్కువ మంది ప్రైవేటుకు వెళ్లారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని రేవంత్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అనాథలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు, గదులు లేకున్నా గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్లను పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయలే. ఇట్నుంచే 100 సార్లు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో తరగతి గదులు ఉన్నాయా, పేదోళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలే. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక బయటపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి పగబట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న ఫార్ములా ఈకార్ రేస్ కేసుల విచారణకు కోర్టుకు వెళ్తారని స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరుడిగా న్యాయస్థానంపై తమకు నమ్మకం ఉందని, అందుకే విచారణకు హాజరవుతారని పేర్కొన్నారు. భూభారతి పేరుతో పోర్టల్ తెచ్చిన ప్రజాప్రభుత్వ
ప్రభుత్వ పెద్దలు కోటి ఎకరాలకు పైగా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి 30% వసూలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం రైతుల సాగునీటి కోసం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ కొనియాడారు. నీటి సమస్య రాకుండా ఏపీ అద్భుతంగా పనిచేస్తోందంటూ కూటమి ప్రభుత్వానికి కేటీఆర్ కితాబిచ్చారు. అటు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయిన కేటీఆర్ ఆదిలాబాద్లో సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే పోక్సో చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో పోక్సో కేసు నిందితుడి హత్యాకాండ, నెల్లూరు జిల్లాలో దర్గా అధిపతిపై కేసులను పవన్ ప్రస్తావించారు. పోక్సో కేసుల బెయిల్పై విడుదలైన నిందితుడు కక్షతో షాబాద్లో మొత్తం 6గురిని చంపాడని తెలిపారు. ఈ ఘటన బాధితుల రక్షణలో లోపాలు, బెయిల్ ప్రక్రియలో కఠినమైన నిఘా అవసరాన్ని తెలియజేస్తోందని తెలిపారు. నెల్లూరు జిల్లా రహమతాబాద్ దర్గా అధిపతి సజ్జాదా నషీన్పై 2023లో లంగరో స్టేషన్లో పోక్సో కేసు నమోదైందన్నారు. దీనిపై పాతబస్తీ ముస్లిం మత పెద్దల నుంచి తమ కార్యాలయానికి వినతులు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. నిందితుడు ఇంకా ఆధ్యాత్మిక విధుల్లో కొనసాగుతుండడంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, తెలంగాణ పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు పోక్సో చట్టం అమల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీని పవన్ ఆదేశించారు. తెలంగాణ ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని పోక్సో చట్టం అమలు, సకాలంలో విచారణ, బాధితుల రక్షణ, సాక్ష్యాల భద్రత, నేరస్తులపై నిఘా, కేసుల పర్యవేక్షణకు పలు సూచనలు చేశారు. వాటిపై తీసుకున్న చర్యల నివేదికను 30 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2వ విడత కింద 1.27 లక్షల కోట్ల వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విడతలో చిప్ తయారీ పరిశ్రమలో ఖనిజాలు, గ్యాస్, ముడి సరుకులను సరఫరా చేసే వారికి కూడా ప్రోత్సాహకాలను అందిస్తారు. 62,500 కోట్లతో మొబైల్ ఫోన్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం 2వ విడతకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తికి ఇస్తున్న ప్రోత్సాహం కారణంగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ అవతరించింది. 2019-20లో 2.14 లక్షల కోట్లుగా ఉన్న దేశీయ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5.5 లక్షల కోట్లకు చేరుకుంది. 25,500 కోట్లతో వారణాసికి 2 హైవే ప్రాజెక్టులను కేంద్ర మంత్రిమండలి మంజూరు చేసింది. కాశీలో ట్రాఫిక్ను తగ్గించేందుకు NH-31 నుంచి వారణాసి రింగ్ రోడ్డు మీదుగా వరుణ నది వెంబడి 43.28 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇందుకు 10,998.32 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు. వారణాసిలో NH-19 నుంచి రింగ్ రోడ్డు మీదుగా గంగానది వెంబడి 46 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు 14,447 కోట్లు ప్రతిపాదించారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. BLOలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సహా నింపిన పత్రాల స్వీకరణ గడువు ఈ నెల 24తో ముగియనుండగా ఆగస్టు 3 వరకు పొడిగించింది. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3లోపు పూర్తి చేయాలని తెలిపింది. ఓటర్ల ముసాయిదా జాబితాను ఆగస్టు 10న ప్రచురించాలని ఆదేశించింది. అదే రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 10 నుంచి అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. అమరావతిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారాయణపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఉల్లంఘనలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా 2016 ఫిబ్రవరి 17న ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందంటూ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయణపై SC/ST కేసుతో పాటు ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, IPCలో పలు సెక్షన్ల కింద గతంలో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు, నారాయణ 2021లో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అభిమానులు, అనుచరులు, రాజకీయ నాయకుల సమక్షంలో అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ముద్రగడ భౌతిక కాయానికి రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. మంత్రులు దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. వైసీపీ అధినేత జగన్ కూడా ముద్రగడ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి
అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తర్వాత జగన్ ముద్రగడ అంత్యక్రియలో పాల్గొని పాడెమోశారు. ప్రభుత్వం తరపున అధికార లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలను నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే గౌరవవందనం సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ముద్రగడ అనుచరులు, వైసీపీ నాయకులు కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరమా మాకు? ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కోకిలాబేన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో డాక్టర్ దిన్షా పార్థివాలా పవన్కు ఈ నెల 10న శస్త్రచికిత్స చేశారు. 4 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కొంత కోలుకున్న ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ తర్వాత పవన్ హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనకు 3 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి 4 నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ భుజానికి జరిగిన శస్త్రచికిత్స ఖర్చులను ఆయనే భరించారు. మంత్రివర్గ సభ్యుల చికిత్సకయ్యే ఖర్చు ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉన్న ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడకూడదని స్వీయ నిబంధనను పవన్ పాటిస్తున్నట్లు ప్రకటనలో జనసేన కార్యాలయం తెలిపింది. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో 3 నిందితులకు నాంపల్లిలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు 3 రోజుల ఎన్ఫోర్స్మెంట్ కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు మద్యం రవాణా కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు రాజ్ కసరెడ్డి, దొంతరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్ కుమార్లను ఈడీ కస్టడీకి అనుమతించింది. రేపటి నుంచి 3 రోజులు ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించనున్నారు. 3 కలిపి విచారించే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ హయాంలో మద్యం రవాణాను మొత్తం తమ అధీనంలోకి తీసుకున్న సిండికేట్ కోట్ల రూపాయల అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో అంతిమ లబ్ధిదారులు ఎవరు, మనీ లాండరింగ్ ద్వారా ఎంత మేర ఆస్తులుగా మార్చారు అనే అంశాలపై ఈడీ అధికారులు 3 నిందితులను ప్రశ్నించనున్నారు. అమెరికా ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. హర్ముజ్ గుండా వెళ్తున్న నౌకలపై టెహరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధనం చేపట్టింది. 7 గంటల వ్యవధిలో ఇరాన్పై డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అరేబియా సముద్రంలో 2 విమాన వాహక నౌకలు, 1000కి పైగా మెరైన్లతో కూడిన యాంఫీబియాస్ యుద్ధ నౌకలు ఉన్నట్టు అమెరికా నావికాదళ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. అమెరికా చేసిన దాడిలో ఇటీవల 30 మందికి పైగా మృతి చెందారని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతిమే మొహజరానీ తెలిపారు. ఇరాన్లో గత రాత్రి జరిగిన దాడుల్లో 260 మందికి పైగా గాయపడినట్టు వెల్లడించారు. అహ్వాజ్, నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్లలో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వివరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్పై ఐఆర్జీసీ దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భీకరంగా ఎగిసిపడుతున్న వేళ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఇరాన్ నాయకత్వం వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి మౌలిక వస్తువులపై విరుచుకుపడతామని తేల్చెప్పారు. ఫాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన వచ్చే 2 రోజుల్లో ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీస్తామన్నారు. వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగిలరన్న ట్రంప్ ఆ దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు ఈ సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో భూతల బలగాలను పంపే అవకాశాలు ఉన్నాయన్నారు. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ట్రంప్ ప్రకటన వెలువడిన కాసేపటికే పశ్చిమాసియాల శాంతిని నెలకొల్పేందుకు కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఎంఓయూను పదే ఉల్లంఘించడమే కాకుండా తమ రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించడం ద్వారా అమెరికా ఒప్పందాన్ని ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపించింది. అందుకే ఒప్పందం అవసరం తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజం గరీబాబాదీ తేల్చెప్పారు. సాధారణంగా ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో అమెరికాతో చర్చల ప్రస్తావనే లేదన్నారు. ఇదే సమయంలో అమెరికా తన దుష్ట చర్యలను ఇలాగే కొనసాగిస్తే గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు ఒక్క చుక్క చమురు, గ్యాస్ ఎగుమతి కాకుండా స్తంభింప చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.